ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్ల కోసం పేదలకు సబ్సిడీ అందించాలని నిర్ణయించింది కేంద్రం. దేశంలో మురికి వార్డులను నిర్మూలించేందుకు రాజీవ్ ఆవాస్ యోజన కింద కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రైవేటు బిల్డర్లు తాము నిర్మించే భవనాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లతో పాటు తక్కువ ఆదాయ గ్రూపుల వారికి ఫ్లాట్లు నిర్మించేలా ప్లాన్ చేసింది. ఒక్కో ఫ్లాట్ పై 75,000 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. ప్రస్తుతం ఈ రకమైన సబ్సిడీ కింద ప్రభుత్వ సంస్థలే నిర్మించి ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకు ఇవి వర్తింపచేయనున్నారు. రాజీవ్ ఆవాస్ యోజనలోని మార్గదర్శకాలు 2013-22 మధ్య కాలంలో వర్తిస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి గృహ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒక్కో వెంచర్లో 250 ఫ్లాట్లు, యూనిట్లు ఉంటేనే ఈ సబ్సిడీ వర్తింపజేస్తామని కేంద్రం తెలిపింది. పేదలకు తక్కువ ధరలో ఇల్లు, ఫ్లాట్లు లభించాలంటే ఈ పథకం తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైతే ప్రైవేటు బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలిచ్చి పేదలకు ఇల్లు నిర్మించేలా ప్రోత్సహించాలని సూచించింది. అన్ని రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కోరింది. రాజస్థాన్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది సెంటర్. ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారికి భూ వినియోగ మార్పిడితో పాటు నిర్మాణంలో కొన్ని రాయితీలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. మొదట వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్స్, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు వరుస క్రమంలో ఇల్లు కేటాయించాలని వివరించింది. 1,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవాళ్లతో పాటు LIG 2 లక్షల లోపు ఉన్న వాళ్లకు ఇల్లు కేటాయిస్తామని వివరించింది.